జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈ పూజకు వచ్చిన వారందరికీ మరియు సత్యాన్ని అనుసరించే సాధకులైన అందరికీ నా రక్షణ తప్పక ఉంటుంది. నేటి కలియుగంలో మీ తల్లి పట్ల మీరు చూపుతున్న భక్తి శ్రద్ధలు, మీ హృదయాల్లో ఉప్పొంగుతున్న ప్రేమ గమనిస్తుంటే సత్యయుగం ప్రారంభమైనట్లుగా అనిపిస్తుంది. నవరాత్రులలో 6వ రోజైన షష్ఠి నాడు నేను కలకత్తా రావడం చాలా శుభ పరిణామం మరియు దైవికమైన యాదృచ్ఛికం. ఎందుచేతనంటే శాస్త్రాలలో కూడా దేవి ఆగమనం షష్ఠి నాడే జరిగిందని వ్రాయబడింది. నవరాత్రులలో 6వ రోజైన షష్ఠి నాడు శ్రీ శాకాంబరీ దేవిని పూజించే రోజు కాబట్టి ఆ రోజు ప్రకృతి అంతా పచ్చదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడ విపరీతమైన వరదలు మీ అందరికీ ఎంతో కష్టాన్ని కలుగచేశాయని నేను విన్నాను. అయినప్పటికీ చుట్టూ ఉన్న ప్రకృతి అంతా పచ్చగానే ఉండడం నేను చూశాను. రహదారులన్నీ కొట్టుకుపోయినప్పటికీ ఎక్కడా చెట్లు పడిపోవడం కానీ వాటి కొమ్మలు విరిగిపోవడం కానీ జరగలేదు. అంటే సృష్టి యొక్క కార్యము వెనుక ఏదో నిగూఢమైన సంఘటన, తెలియని కారణం ఉండి ఉండాలి. వివిధ కారణాల వలన కలకత్తాలో ఉన్న పరిస్థితి చాలా అశుభంగానూ, అపవిత్రంగానూ, అనైతికంగానూ మారిపోయినది అని మనము అర్థం చేసుకోవలసి ఉంది. ఈ పరిస్థితుల వలన దేవికి ఆగ్రహం కలిగి ఈ విధంగా కలకత్తా నగరం అంతా ప్రక్షాళన కావలసిన ఆవశ్యకత ఏర్పడింది. కలకత్తాలోనే సాక్షాత్తు దేవి తన అవతారాన్ని తీసుకుంది. ఈ ప్రదేశంలోనే యావత్ ప్రపంచము యొక్క హృదయ చక్రము ఉంచబడింది. అటువంటి పవిత్రమైన ఈ ప్రదేశంలో మనము చాలా అధార్మిక కార్యకలాపాలకు ప్రాముఖ్యతనిస్తున్నాము. తాంత్రికులను, తంత్రములను నమ్మడము అన్నిటికన్నా పెద్ద అధార్మికమైన కార్యము. వాస్తవానికి దేవియే తంత్రమునకు మూలము. ఎందుకనగా అన్ని రకాల తంత్రాలు ఆమె చేతిలోనే ఉన్నాయి. అన్ని తంత్రాలను రచించినది దేవియే. అన్ని తంత్రాలను ఉపయోగించే తంత్రజ్ఞానము ఆమెకే ఉంది. కానీ తంత్రము పేరుతో ఆ జ్ఞానాన్ని వారు దుర్వినియోగం చేస్తూ వినాశకరమైన మరియు ప్రమాదకరమైన తత్వాలను మానవుల ఆలోచనలలోకి, ఇంద్రియాలలోకి, బుద్ధిలోకి ప్రవేశపెడుతున్నారు. ఇందుకు సంబంధించి నా సలహా ఏమిటంటే వారు ఇలాంటి కార్యములను వదిలిపెట్టేయాలని. సత్యయుగంలో ఇటువంటి హద్దుమీరిన కార్యముల వలన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలా కష్టాలు, బాధలు పడవలసి వస్తుంది. ఈ కలకత్తా నగరంలో ఎందరో తాంత్రికులు ఉన్నారు మరియు వారిని నమ్ముతున్నవారు, వారి నుంచి దీక్ష తీసుకున్నవారు ఉన్నారు. అలాంటి వారందరికీ వారు చేస్తున్నది సరి అయినది కాదనియు మరియు వాటిని అనుసరించడం వలన మనకు ప్రయోజనమేమీ ఉండదు అని నచ్చచెప్పే మార్గము ఏముంది? ఇదంతా దుష్ట శక్తుల యొక్క కార్యము మరియు వారు పలుమార్లు జన్మ తీసుకుంటున్న రాక్షసులు. ఎన్నోసార్లు వారిని నాశనం అంటే హననం చేసినప్పటికీ వారు తిరిగి ఈ ప్రపంచంలోకి ప్రత్యక్షమై వారి యొక్క దుష్కృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అది కూడా భగవంతుని పేరుతో మరియు దేవి పేరుతో. ఇటువంటి పరిస్థితులలో మనము సత్య మార్గమును మాత్రమే అనుసరించాలని దృఢంగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే సహజ యోగము మాత్రమే సత్యముపై నిలబడి ఉంది, అంతేగాని అసత్యముపై కాదు. ఏది సత్యమో నేను మీకు చెప్పి తీరాలి. మీరు దహిస్తున్న మంటల వైపు పరుగులు పెడుతున్నారని, మాడి మసైపోతారని, మీరు చేస్తున్నది తప్పని,
ఆ మార్గంలో వెళ్ళవద్దని నేను చెప్పి తీరాలి. అలాంటప్పుడు నేను వ్యాకులత చెందుతాను. ఈ శాపగ్రస్తమైన భూమిని ఏ విధంగా కాపాడాలి అనే భావన మీకుంటే అప్పుడు నేను అటువంటి తాంత్రికుల జోలికి వెళ్ళకూడదని మీకు ఎలా నచ్చచెప్పాలో అని ఆలోచిస్తాను. కొన్నిసార్లు మీరు మీ రక్షణ కోసమే ఇటువంటి దుష్టశక్తులను ఆశ్రయిస్తున్నారేమోనని అనిపిస్తుంది. కానీ వారు మీకు సహాయం చేయకపోగా ఎక్కువ నష్టం కలుగచేస్తారు. మీరు వారిని విషపూరితులుగా భావించి వారి నుండి దూరముగా ఉండాలి. మీరు వారిని బహిర్గతపరిచి నాశనము చెయ్యనంత వరకు ఈ భూమి శాపగ్రస్తమై ఉంటుంది. అటువంటి వారు చాలా బాధలు పడతారు. నేను ఈ భూమిపై పలుమార్లు అవతరించాను. కానీ ఈ అవతారంలో ఇక్కడ నెమ్మదిగా వినాశనము వైపుగా ముందుకు వెళ్ళడం చూస్తున్నాను. ఈ భూమి ఎంతో సాధన చేసి చాలా ఉన్నత శిఖరాలను చేరుకుంది. భగీరథుని అంటే గంగానదిని దివి నుండి భువికి తీసుకుని వచ్చినటువంటి మహారాజు భగీరథుని యొక్క దీర్ఘకాల తపస్సు కారణంగా గంగానది భగీరథుని యొక్క పితృదేవతలకు విముక్తి కలిగించడానికే రసాతలానికి అంటే 7 లోకాలలో ఆఖరిది కూడా దిగి వచ్చింది. గంగ తన కార్యాన్ని నిర్వర్తించడానికి ఈ భూమి యొక్క ధూళినే ఉపయోగించుకుంది. అటువంటి పవిత్ర భూమి మీద ఇటువంటి అపవిత్రమైన అకృత్యములు చాలా సంభవిస్తున్నాయి. ఇటువంటి దుష్కృత్యాలు విస్తరించడం వలన అవి విపరీత పరిణామాలకు దారితీసి ఈ బెంగాల్ ప్రాంతానికి హాని కలిగించి నాశనం చేస్తాయని మీరంతా సూక్ష్మంగా తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు మరియు దురాశాపరులు ఇక్కడి ప్రజలలో భయాందోళనలను అశాంతిని రేకెత్తిస్తున్నారు. వారు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారు. ఇక్కడ లూటీలు హత్యలు జరుగుతున్నాయి మరియు దొంగల చేత దోపిడీదారుల చేత ప్రజలు దోచుకోబడుతున్నారు అని నేను వింటున్నాను. మీరలా బాహ్యంగా చూస్తూ ఉంటున్నారు. వీటన్నింటికీ మూల కారణం తాంత్రిక అకృత్యములు మాత్రమే. వారు ఇక్కడ అన్ని రకములైన శ్మశాన విద్యలు, ప్రేత విద్యలు మరియు అత్యంత ప్రమాదకరమైన కార్యాలను నిర్వహిస్తూ తామేదో చాలా విజ్ఞానవంతులైనట్లుగా భ్రమలను ప్రజలకు కలిగిస్తున్నారు. వారు మీ దగ్గర నుంచి డబ్బు గుంజుకుని మీలో చెడు ఆత్మలను, దుష్ట శక్తులను ప్రవేశపెడుతున్నారు. ఈ దుష్ట ఆత్మల ప్రభావము వలన ప్రజలు అసక్తులై భ్రమలలోనూ భ్రాంతులలోనూ పడి మూర్ఖులుగా మారుతున్నారు. ఇటువంటి గందరగోళ స్థితిలో వారు ధర్మానికి అధర్మానికి మరియు సత్యానికి అసత్యానికి, మంచికి చెడుకు తేడా తెలియని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో నేను వాని బహిర్గతపరిచి సత్యాన్ని మీ ముందుంచకపోయినట్లయితే మీరు ఎలా రక్షింపబడతారు? శ్రీ మాతాజీ, మీరు వారిని అంత బహిరంగంగా బహిర్గతపరచకండి అని చాలామంది నాకు సలహా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మీ తల్లినైన నేను చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? తల్లిగా ఈ విషయాన్ని మీకు తప్పకుండా చెప్పి తీరాలి. నాయనా, నీవు వెళ్ళి పాము నోటిలో నీ చెయ్యి పెట్టు అని లోకంలో ఏ తల్లి అయినా చెబుతుందా? ఈ భారతదేశంలో ఎక్కడైనా పిల్లలకి అలా పాము నోట్లో చెయ్యి పెట్టమని చెప్పే తల్లిని చూసారా? ఎలక్షను గెలవాలనుకునే కుతూహలం ఉన్నవారు లేక కొందరు దురాశాపరులు మాత్రమే అలా మాట్లాడగలరు. వారు ప్రజలను రాజీ పడేలా చేయగలరు. ఏ తల్లి అయితే ఖచ్చితంగా తన పిల్లలను ప్రేమిస్తుందో ఆ తల్లి తన పిల్లలకు హాని కలిగించే వాటిని ఎన్నటికీ కోరుకోదు. అటువంటి తల్లి ఎవరికీ భయపడదు. వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు. కేవలం ఏ పిల్లలైతే దారి తప్పి ఉన్నారో వారిని మాత్రమే ఈ రాక్షసులు పట్టుకుని వేధిస్తూ ఉంటారు. ఈ రకంగా ఎంతోమంది దుష్టులు గురువులుగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు.
వారు గత జన్మలలో నరకాసురుడు, మహిషాసురుడు, చండముండాసురుల వంటి రాక్షసులు. నేను చెప్పిన వారే కాక ఇతరులు ఎందరో కూడా జన్మించారు. వీరిలో 16 మంది ముఖ్యమైన వారు చాలా దుష్టులు, అతి ప్రమాదకరమైన వారు. అలాగ వచ్చిన వారిలో రావణుడు కూడా ఉన్నాడు. వీరందరి వేదిక ఈ భూమిపై ఉంది. వీరందరూ వేదిక మీద ఉన్నారు. వారిని అంతమొందించడం ఎలాగా? వారిని అంతమొందించే సమయం ఆసన్నమయ్యింది. అయితే వారిని సంహరించడం ఎలాగా? నేను నా చేతిలో ఖడ్గం తీసుకుని వారందరినీ తలలను నరికివేయగలను. వారందరి తలలను నరికివేయగలను. నాకు అది కష్టమైన పనేమీ కాదు. కానీ వారు సాధారణ మానవులందరి హృదయాలలోకి చొచ్చుకుపోయి ఉన్నారు. వారి తలలోకి ప్రవేశించి ఉన్నారు. వారి మెదడులలోకి కూడా. వీరందరూ గుమికూడి లోపల కూర్చున్నారు. ప్రజలు వారిని గురువులుగా నమ్ముతున్నారు. ఇప్పుడు నేనేమి చేయాలి? వారిని సంహరించడం కోసం వారితో పాటు నేను నా పిల్లల తలలను కూడా నరికివేయగలనా? కాబట్టి ప్రజలే ఒకరోజు తప్పక ఈ విషయాన్ని గ్రహించి బహిరంగంగా వారిని బహిర్గతపరిచి వారి శిష్యుల ద్వారానే వారు ఓడింపబడేటట్లుగా చేయటమే మంచి పద్ధతి. అది చూసి ప్రజలు శ్రీ మాతాజీ చెప్పిన ప్రతి మాట సత్యమని తెలుసుకుంటారు. జర్మనీలో ఒక పెద్ద మనిషి గురువులకు వ్యతిరేకంగా ఇలా రాశాడు: ప్రజలు ఒక గురువుని నమ్ముకుని ఉంటే వారు ఇక దేనిని వినటానికి, ఒప్పుకోవటానికి సిద్ధపడరు అని. వారంతా మిడిమిడి జ్ఞానం కలిగిన వారు, పరిణతి చెందినవారు కారు. మన దేశంలో అనాది కాలంగా, అనంత కాలం నుండి ఉద్ఘోషిస్తున్నట్లుగా సద్గురువు మాత్రమే సాధకులకు పరమాత్మతో ఐక్యతను ప్రసాదించగలడు అని వ్రాయబడిందని వారికి తెలియదు. మనకు భగవంతుడు గురించి చెప్పి మనల్ని ధర్మ మార్గంలో నిలబెట్టగలిగేది ఆ సద్గురువే. ఎవరిలో అయితే గురుతత్వం లేదో, ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందినవారు కాదో వారు అగురువులు లేక మోసపు గురువులు. వారిని వారే స్వతంత్రముగా గురువుగా ప్రకటించుకుని వారి అనుచరులకు తప్పుడు జ్ఞానాన్ని ఇచ్చి డబ్బు తీసుకుంటున్నారు. ఆఖరికి మతాధికారులు, పోప్ కూడా అందరూ అగురువులే. వారు కుండలిని జాగృతి చెందినవారు కాదు. వారు ఆత్మ సాక్షాత్కారము పొందలేదు. గురువుల యొక్క ఏ లక్షణము వారి దగ్గర లేదు. కానీ వారు భగవంతుని గురించి మాట్లాడుతున్నారు. మన దేశంలో కూడా ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆఖరికి మన శంకరాచార్యులు అందరూ కూడా అగురువులే. అందరూ కూడా అగురువులే. నాటి కంచి శంకరాచార్యులు ఒక్కరు తప్ప మిగిలిన ఆచార్యులందరూ అగురువులే. వారెవరిలో కూడా కుండలిని జాగృతి కాలేదు. వారు తమను తాము గురువులుగా చెప్పుకుంటున్నారు. మనం వారిని అంగీకరిస్తున్నాము. మనం ఎందుకు వారిని అంగీకరించాలి? వారు ఎన్నుకోబడుతున్నారు. ఎవరైనా ఎలక్షన్ ద్వారా గురువు కాగలరా? వారు పరమాత్మ చేత ఎన్నుకోబడిన వారై ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. గురువును నియమించవలసింది కేవలం భగవంతుడు మాత్రమే. ఆ తర్వాత మనకు గురువులు కూడా ఉన్నారు. వీరు ప్రమాదకరమైన వారు, అపాయకరమైన వారు. వీరు రాక్షస ప్రవృత్తి కలిగిన తాంత్రికులు. వారు మిక్కిలి దుష్టులు, దుర్మార్గులు. వారు రాక్షసత్వము కలిగిన వారు, అధార్మికులు మరియు క్రూరులు. వీరందరూ కూడా ఈ రోజుల్లో వారిని వారు గురువులుగా ప్రకటించుకుంటున్నారు. అటువంటి వారందరూ వనమూలికలు, ఔషధ మొక్కలతో హిమాలయాల నుంచి ప్రయాణిస్తున్న, గంగా నది ప్రవహిస్తున్న ఇటువంటి పవిత్ర బెంగాల్ ప్రాంతంలో
ఎలా స్థిరపడ్డారో చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరూ కలిసికట్టుగా ఈ బెంగాల్లో స్థిరపడి దానిని అత్యంత కరువుతో అల్లాడే పేద ప్రాంతంగా ఎలా తయారు చేశారో మనం ఊహించలేము. వారంతా ఇక్కడి ప్రజలను దోచుకుని మోసగించారు. దుర్గాదేవి యొక్క పచ్చని సారవంతమైన నేలను వారి దుష్టచర్యలతో అపవిత్రం చేస్తున్నారు. వారు చేస్తున్నదంతా నాకు పూర్తిగా తెలుసు. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు చూడలేరు. ఎందుచేతనంటే అదంతా పైకి కనిపించకుండా సూక్ష్మంగా జరుగుతుంది. ఇక్కడున్న ఈ పరిస్థితులకు కారణం కమ్యూనిస్టులో, కాంగ్రెసు వారో లేక నక్సలైట్లో అనే అభిప్రాయంలో మీరు ఉన్నారు. కానీ ఇది ఏ రాజకీయ పార్టీలో చేసిన తప్పిదం కాదు. నిజానికి ఈ విచారకరమైన దుస్థితి కలగడానికి తాంత్రికులే కారణము. వారందరిలో హీనమైన వారు దేవీ చేత హతమార్చబడిన రాక్షసులు. అలాంటి వారిని ఇక్కడి ప్రజలు పూజిస్తున్నారు. మహిషాసురుడు ఇప్పటికీ ఇక్కడ సజీవంగా కూర్చుని ఇక్కడ ప్రజల చేత పూజలు అందుకుంటున్నాడు. దేవీ చేత చంపబడిన ఆ రాక్షసుడిని మీరు పూజిస్తున్నారు. ఆఖరికి కోట్లాది రూపాయలను మీ దగ్గర నుండి దోచుకున్న ఆ నరకాసురుడిని కూడా మీరు ఎంతగానో పూజిస్తున్నారు. అతని వద్ద ఎంత విలువైన రత్నాలు, మణులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అటువంటి దుష్ట శక్తుల్ని మీరు ఆరాధిస్తూ పోషిస్తున్నారు. అందుకే మీరు అన్నింటినీ కోల్పోయి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారంటే దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక ఎద్దు ముందు నిలబడి కొమ్మలతో పొడవమని మీ వినాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లుగా ఉంది. వీరు ఎంత దుష్టులో మీ బుద్ధి కుశలతతో మీరు అర్థం చేసుకోవటం లేదు. ఈ పూజ రోజున నేను మీ తల్లిగా మీకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. మీకు మీరే స్వయం గురువులనే విషయాన్ని ఈ పూజకు ముందుగా మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీకు ఎవరినో మీ గురువుగా చేసుకోవలసిన అవసరం లేదు. నేనొక గురువును కాను. ఒకవేళ నేను కనుక అలా గురువునై ఉంటే మీరు ఎంతో ఇబ్బంది పడే ఉండేవారు. కానీ తల్లి కంటే గొప్ప గురువు ఇంకెవ్వరూ ఉండరు. శ్రీ మాతాజీ గురువులందరికీ కూడా తల్లి. మీరు కోరుకున్నట్లయితే మీరు నా పాదాల దగ్గరైనా, నా ఒళ్ళో అయినా, లేక నా తల మీదైనా కూర్చోవచ్చు. మీరు నా సంతానం, అది వేరే విషయం. ఏ రాక్షసుడు కానీ లేక ఎటువంటి దుష్టశక్తులుగా పిలవబడేవారు కానీ వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేసి మిమ్మల్ని ఆవహించడం కానీ జరగడానికి అనుమతించబడదు. ఇది ఎప్పుడైనా సంభవిస్తే వాటిని వదిలించుకోమని నేను వెంటనే మిమ్మల్ని హెచ్చరిస్తాను. మీరు అన్యథా భావించకండి. ఎందుకంటే నేను మీ తల్లిని. మీకు మోక్షాన్నివ్వడం నా స్వభావం. ఇందులో ఏమి వింతగాని ఆశ్చర్యం కానీ లేదు. ఇది మీకు ఎటువంటి నొప్పిని కానీ ఇబ్బందిని కానీ కలగజేయడానికి కాదు. ఇటువంటి వాటిని వదుల్చుకోమని హెచ్చరించి వాస్తవాన్ని మీకు తెలియచేయకపోయినట్లయితే దాని తరువాత పరిణామాలను, బాధలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మొదట్లో ఆరంభంలో సత్యం అనేది అంత రుచించదు. అందుకే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, సత్యం వదే, హితం వదే, ప్రియం వదే. ఎప్పుడైతే మీకు సత్యం చెప్పబడిందో అది కేవలం మీ హితాన్ని కోరి చెప్పేది అయినప్పుడే అది చాలా ప్రియంగా ఉంటుంది. ఏదైతే మీ శ్రేయస్సుకు మంచిదో దానినే నేను మీకు చెప్పాలి. ఎందుకంటే మీరందరూ నా వారు కాబట్టి. మీరు కొంత సమయం పాటు నిరాశ చెందవచ్చు, పర్వాలేదు. కనీసం మీరు రక్షింపబడతారు. మీరు సత్యాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మీ మెదడులో స్థిరపడుతుంది. నేను చెప్పిన కారణమే ఇక్కడి వినాశనానికి అది మూల కారణం. వారు ఇంత పెద్ద సంఖ్యలో ఉండడం చూసి కూడా మీరెవ్వరూ వారిని గుర్తించలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. వారు ఇంకా బ్రతికే ఉన్నారు.
వృద్ధి చెందుతున్నారు. వారి ప్రభావం నుండి అందరూ నయం చేయబడతారు. మొదటగా మీరు వారి కోరల నుండి బయటపడాలి. వారిని సామూహికంగా నాశనం చేయవచ్చు, కానీ నా చేయి ఆగిపోతుంది. మీరే నాకు పెద్ద బంధంగా ఉన్నారు. నాకు మీ మీద ఉన్న ప్రేమ మరియు ఆరాటము వలన మీకు చెప్తున్నాను. దయచేసి వారితో మీ సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకోమని. వారి చిత్రపటములు, వారు మీకు ఇచ్చిన వస్తువులు, ప్రసాదములు, వారి ఉపదేశములు ఇవన్నీ విషపూరితమైనవి మరియు మీకు ఎంతో అపాయకరమైనవి. వాటిని పూర్తిగా వదిలించుకోండి. ఈరోజు పూజకు ముందు నేను ఏమి చెప్పగలను? నా హృదయము భావోద్వేగముతో మరియు మీ పట్ల ప్రేమతో నిండిపోయి ఉంది. మీరు నన్ను సాంప్రదాయబద్ధంగా ప్రేమతో ఆవాహనము చేసి ఇంత అందంగా అలంకరింపబడిన వేదిక మీదకు ఆహ్వానించారు. ఇదంతా మీరు ఎంతో ప్రేమతో నిండిన హృదయంతో చేశారు. నన్ను కూడా భావాతిశయంతో ముంచెత్తారు. అందరూ అనవచ్చు, మీ మాతాజీ ఎంతగా ప్రసన్నులయ్యారో మీరందరూ చూడవచ్చు అని. కానీ నా ప్రియమైన పిల్లలు ఇటువంటి స్థలంలో నివసించాల్సి వస్తుందని నా కన్నులు అశ్రువులతో నిండి నా గొంతు గాద్గద్యమవుతుంది. మీ అన్ని ఆపదలు తొలగిపోతాయి. మీ ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా తప్పకుండా సమసిపోతాయి. మీ కష్టాలు, బాధలు అన్నీ కూడా తుడిచివేయబడతాయి. ఎందుచేతనంటే పరమ చైతన్యమే పరమాత్మ. మిక్కిలి శక్తివంతమైనది. అంతకు మించి శక్తివంతమైనది ఏదీ లేదు. మరియు అంతకన్నా గొప్ప ప్రేమను పంచేవారు ఎవరూ లేరు. అంతటి శక్తిమంతుడు, మిమ్మల్ని అత్యంత గాఢంగా ప్రేమించే పరమాత్మ మీతో ఉన్నప్పుడు మీకింక ఏదీ అవసరం లేదు. మీరు దేనికి భయపడనవసరం లేదు. మీరు ఈ సమస్యల వలయంలో చిక్కుకుపోవటానికి కారణం మీకివ్వబడిన స్వేచ్ఛ మాత్రమే. మీకు ఉన్న ఆ స్వతంత్రాన్ని నేను తీసివేయలేను. మానవులకు స్వేచ్ఛనివ్వాలని నిర్ణయించబడినప్పుడు వారి స్వాతంత్ర్యమునకు విలువనివ్వాలి, గౌరవించాలి. కానీ మీకిచ్చిన ఆ స్వేచ్ఛ వలన మానవుడు దారి తప్పుతాడు. అదే మిమ్మల్ని ఇప్పుడు ఈ దుస్థితిలోనికి నెట్టివేసింది. మీరు తప్పటడుగులు వేసి సందేహాత్మకమైన స్థితిలో, భ్రాంతిలో మీరు మీ ఆత్మకు వ్యతిరేకమైన, మిమ్మల్ని నాశనం చేసే వారి వద్దకు చేరుకున్నారు. కొన్ని వేల సంవత్సరముల నుండి ఈ దుష్ట శక్తులన్నీ కూడా వేరే ముసుగులో వచ్చాయి. ఎవరూ గుర్తుపట్టలేని విధంగా వారు శక్తులను కలుపుకుని మభ్యపెట్టే ముసుగులతో వస్తున్నారు. సీతాదేవి కూడా రావణాసురుడి మారువేషం మాయ వలన మోసపోయింది. మీరు మామూలు మనుషులే కదా. మీరు మోసపోయారంటే అది మీ దోషం కాదు. కానీ ఆత్మ సాక్షాత్కారము పొందిన తరువాత, మీరు ఆత్మ సాక్షాత్కారిగా మారిన తరువాత మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి. ఇవన్నీ వదిలేసి మిమ్మల్ని మీరు పూర్తిగా దుమ్ము దులుపుకొని నిర్మలంగా తయారవ్వాలి. అప్పుడు మీ సమస్యలన్నీ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండవు. కానీ అన్నింటికన్నా ప్రేమ శక్తి చాలా గొప్పది. ఇప్పటి వరకు మనము దానిని ఉపయోగించలేదు. ఇది మాత్రము తెలుసుకోండి. మీరు ప్రేమ అనే శక్తిని పొంది ఉన్నారని తెలుసుకోబడినప్పుడు, దానిని మీరు ఉపయోగించడం ప్రారంభించినప్పుడు మీరు ఆశ్చర్యచకితులవుతారు. మరియు నక్షత్రములు, గ్రహములు మీ పాదాల చెంత ఉన్నట్లు, అన్ని శక్తులు మీ చెంత ఉన్నట్లు, గణాలు మిమ్మల్ని రక్షిస్తున్నట్లు, దేవదూతలు మీ మీద పూల వర్షం కురిపిస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీకోసం సృష్టించబడిన వేదిక మీద ఉంటారు. మొత్తం సృష్టి అంతా మీకోసమే. మీ సర్వోత్తమమైన వారని, ఈ సృష్టింపబడిన సృష్టి అంతా మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం? అయితే ఒకటి మాత్రం ఆవశ్యకం. చేసిన తప్పులన్నీ మర్చిపోండి. చెడ్డ విషయాలన్నీ మర్చిపోండి. వర్తమానంలో నిలబడి, వర్తమానంలో ఉంటూ
దైవదత్తమైన బహుమతుల్ని అందుకోండి. అమృతాన్ని రుచి చూడండి. ఇది చాలా ఉత్తమమైన బహుమతి. సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని స్వయంగా తన దర్బారులోనికి వచ్చి మీ స్థానాలలో ఆసీనులవ్వమని కోరుతున్నాడు. ఆయన పూర్తి చిత్తముతో మీ బాగోగులను చూసుకుంటారు. మీకు దక్కవలసిన శాంతిని, ఆనందాన్ని మీకు ఇస్తాడు. ఒక తండ్రి మాత్రమే ఇలా కోరుకుంటాడు. ఇది ఆయన కోరిక కూడా. ఆయన మీతో అన్ని విషయాలలోనూ తోడుగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్న ఈ పచ్చని ప్రకృతి అంతా ఆయన కృపయే. ఎంతో అందముగా ఉంది. ఆయన సృష్టి అంతా ఇలాగే ఉంటుంది. ఆయన ఉద్యానవనం అంతా వివిధ రకాలైన పూలు, పండ్లు మరియు ఆనందము, సంతోషములతో సువాసన భరితమై ఉంటుంది. కావలసినదల్లా మీరు లోపలికి వచ్చి కూర్చునే క్షమత, దాని అందాన్ని ఆస్వాదించగలిగే లోతున పరిజ్ఞానం, అది సరిపోతుందంతే. అన్నీ సరిచేయబడతాయి. ఈ లయన్స్ క్లబ్ గురించి ఇక్కడ నేను ఏమి చెప్పగలను? నాకు నా ముందు క్రితం జన్మలన్నింటిలోనూ సింహాలతో ఏదో అనుబంధం ఉందనుకుంటాను. నేను సింహం మీద కూర్చుని ఎన్నో సాధించాను. అందుకే ఈ లయన్స్ క్లబ్తో ఈ సంబంధం ఏర్పడింది. ఇది చాలా అందమైన తోట. దీనిని మీరు మరింత అందముగా చేయవచ్చు. ఒకసారి ఒక అమెరికన్ స్త్రీ నన్ను అడిగింది, మీ దేశంలో పువ్వులు ఏమీ కనబడటం లేదని. నేను ఆమెకు చెప్పాను, ఇక్కడ చాలా చిన్న పుష్పాలు ఉంటాయి, కానీ అవి మిక్కిలి సువాసనను కలిగి ఉంటాయని. అవి మీ పువ్వులలాగా చూడడానికి అంత ఆకర్షణగా కనపడవు. ప్రతి పువ్వు కూడా వేటికవే అరుదైనవి, అందమైనవి. అప్పుడు ఆవిడ నన్ను ఇక్కడ ఉన్న వాటిలో కొన్ని పువ్వుల పేర్లు చెప్పమని అడిగింది. నేను అప్పటికప్పుడు 40 పుష్పాల పేర్లు చెప్పాను. ప్రతి పుష్పం మిక్కిలి ఆహ్లాదకరమైన సుగంధం కలిగి ఉంటుందని చెప్పాను. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్న చమేలి, చంప, సంపెంగ, పారిజాతము ఇవన్నీ దేవీ మహత్యంలో వర్ణించబడ్డాయి. ఎన్నో రకాలైన, అంటే అన్ని సీజన్లలోనూ పూసే పువ్వులు మరియు పెద్ద చెట్లుగా ఎదిగే అందమైన సువాసన గల పుష్పాలు ఉన్నాయి. అవి పెరటి గుమ్మంలో ఉదయం విచ్చుకుంటాయి. బకుల్ అని మరో అందమైన మొక్క ఉంది. మౌ శ్రీ అనే మొక్కలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. దాని పుష్పాలు మిక్కిలి సువాసన భరితంగా ఉంటాయి. మీరు జస్వంత్ మొక్కను మరియు ఎన్నో పుష్పించే మొక్కలను కూడా ఇక్కడ పెంచవచ్చు. జపాన్ దేశంలో ఒక మహిళతో నేను ఇలా అన్నాను, మీ తోట చాలా అందంగా ఉందని. అప్పుడు ఆమె, ఇదంతా కృత్రిమమైనది, సహజమైనది కాదు, ఎటువంటి సువాసన ఉండదు అని. కానీ భారతదేశంలో ఏ తోటకు లేదా పార్కుకి వెళ్ళినా కానీ అక్కడ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ సువాసన అనేది మన దేశం యొక్క ప్రత్యేకత. ఇక్కడ భూమాత కూడా సువాసన భరితంగా ఉంటుంది. మీకు ఆశ్చర్యము కలగవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదు. నేలపై పెరిగే గడ్డి ఎంతో సుగంధభరితంగా ఉంటుంది. నిజానికి ప్రకృతిలోని ప్రతి దానికి సువాసన ఉంటుంది. ఇంకా కొన్ని దేశాలలో అయితే చేతులు మట్టిలో పెడితే బొబ్బలు, పుండ్లు వస్తాయి. ఎందుకంటే అక్కడి నేల వారి పాపాలన్నింటినీ భరించి వేడెక్కిపోయింది. అక్కడ నేలలో చాలా సున్నము ఉంటుంది. ఎక్కడా మీరు చేతితో ముట్టుకోలేరు. నేను లండన్లో మొదట గార్డెన్ తయారు చేయాలనుకున్నాను. నాకు శాకాంబరి అంటే ఇష్టం కాబట్టి. కానీ అక్కడ నేల దుస్థితి చూశాక నాలో ఉన్న ఆ కుతూహలం పోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నేను అనుకున్నాను భారతదేశం వచ్చి ఈ పని చేయాలని. ఈ భూమి విషయం వేరు. మీరు నిలబడిన ఈ నేల యొక్క ప్రతి రేణువు నుంచి సుగంధం వెలువడుతూ ఉంటుంది. చిన్న చినుకు పడితే చాలు నేల నుంచి సువాసనలు వస్తాయి. మీరంతా కూడా మీ పూర్వజన్మలలో పుణ్యాల వలన ఇక్కడ జన్మించడం జరిగింది. మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ స్థిరపడ్డారు. మీరు సహజ యోగం ద్వారా
మీ పాత పుణ్య కార్యములను ప్రకాశవంతం చేస్తూ ప్రకటితం చేస్తూ ఒక గొప్ప శక్తిగా తయారవ్వండి. ఇక నా విషయానికి వస్తే నేను వస్తూ ఉంటాను, వెళుతూ ఉంటాను, నేను అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను. కానీ నాకు ఈ బెంగాల్ మీద ఉన్న ప్రేమ అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనది. గత సంఘటనలు కొన్ని మనకు తెలుసు, కొన్ని తెలియవు. ఎంతో కష్టమైన క్లిష్టమైన విషయాలు జరిగాయి. నేను ఎన్నో కష్టాలు పడి వాటిని పరిష్కరించాను. ఈ నేలను ఇంత అందంగా తయారు చేశాను. అవన్నీ చేశాక కూడా ఈ ప్రదేశంలో ఇంత పేదరికము, కష్టాలు, నిరాశ నిండి ఉన్నాయి. ఎక్కడైతే భూత విద్యలు, ప్రేతాత్మలను వశపరుచుకోవడం జరుగుతుందో అక్కడ దారిద్ర్యము తాండవిస్తుంది. కానీ మీరు అనుకుంటారు ఇక్కడ తుఫాను కారణంగా ఇలా నాశనమైపోయామని. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కథ చెప్తాను. ఒకసారి నేను కేరళలో ఉన్న త్రిశూర్ వెళ్ళాను. ఎంతోమంది నాకు స్వాగతం పలకటానికి వచ్చారు. అక్కడ ఎంతోమంది ధనికులు నివసిస్తున్నారు. వాళ్ళు కార్లు, ఖరీదైన వస్తువులతో వచ్చారు. నాకు వాళ్ళు నన్ను ఎందుకు కలవటానికి వచ్చారా అని ఆశ్చర్యం కలిగింది. వారు అక్కడ పొగాకు పంటను పెంచుతున్నారని నాకు తెలిసింది. వాళ్ళ ఇల్లు ఇంగ్లీష్ టైల్స్తోనూ, బాత్రూములు ఇంగ్లీషు సామానులతోనూ నిండి ఉన్నాయి. వారు పొగాకును లండన్కు ఎగుమతి చేసి వారి టైల్స్ను, ఫిట్టింగ్స్ను దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా సరే నేను ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడాలి. నేను వారికి ఇలా చెప్పాను, మీరందరూ పెద్ద పెద్ద కార్లతో నాకు స్వాగతం పలకడానికి వచ్చారు. ఒక అతిథిగా మీ ఆతిథ్యం పొందుతున్న నేను ఇలాంటి విషయాలు మీకు చెప్పకూడదనుకోండి. కానీ ఒక తల్లిగా మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు ఈ పొగాకు పండించడం వెంటనే ఆపేయండి, అది అసలు మంచిది కాదు అని చెప్పాను. అప్పుడు వారన్నారు, శ్రీ మాతాజీ, మేము పొగాకు పండించకపోతే ఇంకేమి పండించాలి అని. అప్పుడు నేను వారికి ఇలా చెప్పాను, పత్తి పంట పండించండి, పత్తి చాలా మంచిది. అంతేగాని పొగాకు మాత్రం పండించకండి, అదొక రాక్షసి, అందుచేత దానిని పండించకండి అని. అప్పుడు వారన్నారు, మేము పొగాకు త్రాగటం లేదు, ఇంగ్లాండుకు అమ్ముతున్నాము అని. అప్పుడు నేను అన్నాను, మీరు ఇంగ్లాండుకు పంపిస్తే మాత్రం అది పాపం కాదా అని. దానికి వారు ఇలా అన్నారు, ఇంగ్లాండు వారు మనల్ని ఎంతో కష్టపెట్టారు, వాళ్ళని పొగాకు తాగి చావనీయండి అని. అప్పుడు నేను, ఇది ఏమైనా పరిష్కారమా? వారు మనల్ని బాధ పెట్టారు కనుక వారు చావాలనుకోవడం ఒక యోగి లేక సాధువు ఆలోచించే విధానం ఇదేనా అని. అయినా కానీ మనల్ని కష్టపెట్టిన వారు ఎప్పుడో చనిపోయారు, ఇప్పుడున్న వారిని ఎందుకు బాధించడము అన్నాను. కానీ వారు నా మాట వినలేదు, అంగీకరించలేదు. అయినా కానీ నేను వారిని ఇది మంచి పని కాదు, ఆపండి అని చెబితే వారు నా మీద కోపగించుకున్నారు. ఆ తర్వాత నేను ఆ ప్రదేశంలో పర్యటించినప్పుడు అక్కడ చాలా పేదరికం ఉండడం చూశాను. ఒకవైపు మిక్కిలి ధనవంతులు, మరొక వైపు మిక్కిలి పేదవారు ఉన్నారు. అక్కడ బెంగాల్లో కన్నా ఎక్కువ పేదరికం ఉంది. ప్రజలు చెట్ల మీద నివాసం ఉంటున్నారు. నేను ఎందుకు అలా ఉంటున్నారని అడిగినప్పుడు అక్కడి వారు తాంత్రిక విద్యలు, శ్మశాన విద్యలు లాంటివి చేసి డబ్బు సంపాదించి బ్రతుకుతున్నారని చెప్పారు. ఇలాగా చెట్ల మీద నివసిస్తూ దుర్భరంగా ఉన్నవారు ఏమి డబ్బు సంపాదిస్తారు అన్నాను. మీరు సముద్ర తీరంలో ఉన్నారు, జాగ్రత్త, సముద్రుడు మీ తండ్రి, ఎంతో పవిత్రమైనవాడు. మీరు ఇక్కడ కూర్చుని తప్పుడు పనులు చేయకండి, సముద్రుడికి కోపం వస్తే మీరు పూర్తిగా నాశనం చేయబడతారు అని వారికి చెప్పాను. వారు అడిగారు, అది ఎలా జరుగుతుందని. అప్పుడు నేను, ఇది జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి. నేను హెచ్చరించిన తరువాత ఏదైనా గడబిడ జరిగితే వచ్చి నన్ను అడగకండి అని చెప్పాను. అదే సంవత్సరం చాలా పెద్ద తుఫాను వచ్చి వారందరూ కొట్టుకుపోయారు. సర్వం నాశనమైపోయింది. వారందరూ ఆ తుఫానులో చెట్లకు వేలాడబడి వేల సంఖ్యలో మరణించారు. ఆ తరువాత నేను ఢిల్లీ వచ్చినప్పుడు వారందరూ పెద్ద పెద్ద కార్లల్లో వచ్చి, శ్రీ మాతాజీ, మిమ్మల్ని క్షమించండి అన్నారు.
శ్రీ మాతాజీ మమ్మల్ని క్షమించండి అన్నారు. నేను, పిల్లల్లారా, ఇప్పుడు క్షమించడానికి ఏముంది, ఉన్నదంతా పోగొట్టుకున్నారు, మీరు చేసింది తప్పు, నేను మిమ్మల్ని హెచ్చరించాను అని అన్నాను. ఇదే విషయం నేను ఇప్పుడు కలకత్తా వాసులకు కూడా చెప్తున్నాను. ఇక్కడ హెచ్చరిక సంకేతాలు కనబడుతున్నాయి. మీరు ఈ దుష్టుల్ని ఇక్కడి నుంచి తొలగించి ఉండవలసి ఉంది. ఈ దురదృష్టవంతులు ఎవరైతే భూత విద్యలు తంత్రాలు చేస్తున్నారో వారు చెట్లకు వేలాడ తీయబడడం చూస్తారు. ఎక్కడెక్కడ అయితే ఈ విధమైన దుష్ట కర్మలను సాధన చేస్తుంటారో అక్కడ అలాంటి వారిని దుష్టశక్తులు లోపలికి లాక్కుంటాయి. ఇవన్నీ కూడా బాహ్యపరంగా వినాశనాన్ని, భయోత్పాదాన్ని కలిగిస్తాయి. సాధారణంగా నా పర్యటనకు ముందే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాగే ఇంగ్లాండ్లో కూడా జరగటం నేను చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుంది. మొత్తం అంతా ప్రక్షాళన జరిగాక నేను చేరుకుంటాను. కానీ ప్రజలు తెలుసుకోరు, ప్రకృతి ప్రక్షాళనం చేయకముందే మనల్ని మనము సంపూర్ణంగా పరిశుద్ధపరుచుకోవాలని. తరచుగా అక్కడ ఎక్కువగా వినాశనము జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు సత్యాన్ని గుర్తించాలి, అంగీకరించాలి, మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోవాలి, మిమ్మల్ని మీరు సత్య మార్గంలో ఎంతో స్వచ్ఛతతో ఉంచుకోవాలి. లేకపోతే బయట నుండి సత్యము తెలియజేయబడాలంటే అది ఎంతో విపరీత పరిణామాలతో ఉంటుంది. అది చాలా బలీయంగా ఎదిగి ఎంతో శక్తిని కూడగట్టుకుంటుంది. దాని ఆగ్రహానికి ఎంతోమంది నిస్సహాయులు, నిరాశ్రయులు, ఒక్కొక్కప్పుడు అమాయకులు కూడా బలైపోతారు. కాబట్టి మానవులు మధ్య మార్గంలోనికి వచ్చి వారిని వారే ప్రక్షాళన చేసుకోవటం మంచిది. లేకపోతే ప్రకృతి అంతా నిర్ణయించుకుంటుంది కలకత్తా వెళ్ళి వారి సంగతి చూద్దామని. ఒక 8 మందో లేక 10 మందో మరణిస్తారు. కానీ దీని వలన జరిగేదేమీ లేదు. ఎవరు అర్థం చేసుకోరు. ఎవరికి ప్రకృతి యొక్క భాష అర్థం కాదు. వారు ఆశ్చర్యపోతారు, ఇలా ఆలోచిస్తారు. మనము ప్రతిరోజు దేవీ గుడికి వెళ్తున్నాము, దేవీ పూజలు చేసుకుంటున్నాము కదా, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయో అని. అయితే గుళ్ళల్లో కూడా రాక్షసులు కూర్చుని ఉంటున్నారు. వారు అంత ధైర్యంగా కూర్చుంటున్నారు. కానీ దేవి జాగృతి చెందినప్పుడు వారికి తెలుస్తుంది ప్రతి ఒక్కరూ నాశనం చేయబడతారు. ఒకసారి గంగానది ఉధృత రూపం దాల్చినప్పుడు అక్కడ ఉన్న పండాలు అంటే పూజారులు అని పిలువబడే వాళ్ళందరూ వాళ్ళు తట్టాబుట్టా సర్దుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా నేను టీవీలో చూసి ఇలా అనుకున్నాను, చాలా మంచి పని జరిగింది. గంగామాత వారిని అందరినీ బయటకు విసిరివేసిందని. హరిద్వార్ నుంచి పాట్నా వరకు ఉన్న వారందరూ వారి సంచులు సరంజామా సర్దుకుని పారిపోయారు. ఇవన్నీ జరిగినా కూడా మనుషులు గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. ప్రకృతి గుణపాఠం చెప్పినా కూడా దాని నుండి మనము ఏమీ నేర్చుకోవటం లేదు. మానవులు వారి ఆత్మలు చెప్పినట్లుగా మాత్రమే నడుచుకుంటారు. కాబట్టి వారు సహజ యోగాన్ని స్వీకరించడం మంచిది. సహజ యోగం తీసివేయలేని ఎటువంటి దురదృష్టం కానీ నిస్సహాయత కానీ లేదు. అన్ని రకాల బాధలను తొలగించుకోవచ్చు. కానీ ఆత్మ సాక్షాత్కారము పొందిన తరువాత మీరు ఆత్మజ్ఞానము వలన కలిగే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది అంధవిశ్వాసము కాదు, ఇది చాలా స్పష్టము. మీరు దానిని పొందారు. మీరు మీ స్థానాలలో ఉన్నారు. మీరు మీలో స్థిరపడ్డారు. మీరు మీ సింహాసనాన్ని అధిష్ఠించారు. మీరు దానిని స్వీకరించారు. మీ ఆత్మకు మీరు అనుసంధానింపబడ్డారు. ఇంకా ఎందుకు మీరు బిచ్చగాళ్ళలాగా కూర్చున్నారు? మీరు భగవత్ సామ్రాజ్యంలోనికి ప్రవేశించి మీ సింహాసనంపై మీరు కూర్చున్నారనే సత్యాన్ని అర్థం చేసుకోండి. మీరు పొందిన ఆశీర్వాదాలతో మీ చింతలు బాధలు అన్నీ వదిలిపెట్టి గొప్ప విలువైన బహుమతిని అందుకోండి. అంటే దాని అర్థం మీరు వైరాగ్యం పొందమనో మీకున్నదంతా విడిచిపెట్టేయాలనో నేను అనడం లేదు.
అదేమీ కాదు. కానీ మీ కోరికలు, మీ అవసరాలు తగ్గిపోతాయి. మీ చిత్తం అతి సూక్ష్మంగా మారుతుంది. ఉదాహరణకు ఇక్కడ మిక్కిలి అందమైన చిరుతపులి చర్మము పరిచి ఉంది. ఇప్పుడు మీరు ఇలా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ జంతువును ఎవరు చంపారో, దీనిని ఎవరు తివాసీగా తయారు చేశారో, అలాగా ఇదేమిటి అదేమిటి అని. కానీ నేను దానిని చూడగానే నిర్విచార స్థితిలోనికి వెళ్ళిపోయాను. నేను ఆలోచించను. నేను దాన్ని తయారు చేసిన అద్భుతమైన చేతి పనితనాన్ని చూస్తాను. నేను ఆలోచించను, ఏమీ చేయను. సంపూర్ణమైన ఆనందము మాత్రమే నాలో పైకి క్రిందకు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి నేను నిజంగా ఆస్వాదిస్తున్నాను. ఇదంతా ఎంతో అందంగా చేయబడింది. దాని గురించి ఆలోచించేదేమీ లేదు. దానిని గురించిన ఆనందం మాత్రం నాలో ఉరకలేస్తుంది. నేను దాని గురించి ఏమీ ఆలోచించలేదు. దాని గురించి ఏమీ తెలుసుకోవాలనుకోలేదు. నేను ఆ చేతి పనిలోని కళను మాత్రమే ఆస్వాదిస్తున్నాను. అతను అందులో ఎంతో ఆనందాన్ని నింపాడు. ఇది మిమ్మల్ని ఆనందంలోనికి తీసుకువెళుతుంది. అలా మీరు ప్రతి విషయాన్ని ఆనందించవచ్చు. ఇలా మీరు ప్రతి విషయంలోనూ ఆనందాన్ని పొందవచ్చు. ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తారు. మీకు ఒక ఆస్తి ఉంటే అది ఒక సమస్య, లేకపోతే అది మరొక సమస్య. మీరు ఏ వస్తువు సంపాదించుకున్నా అదొక సమస్యే, అది లేకపోయినా సమస్యే. వాటి అన్నింటినీ బీమా చేయించాలి. ఇక్కడ రాయాలి, అక్కడ రాయాలి, వీలునామా రాయాలి. అలా ఎన్నో అనవసర విషయాలు చేస్తుంటారు. ఎవరైనా దోచుకుపోతారేమో, లేక వాటిని ఎక్కడైనా పడేసుకుంటామేమో అని ఆందోళన చెందుతూ ఉంటారు. నేను ఇతరులకు సంబంధించిన వస్తువులను కూడా ఆస్వాదిస్తాను. ఉదాహరణకు ఈ స్థలము లయన్స్ క్లబ్ వారికి చెందినది. కానీ నేను దాని అందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అది నాదైనా కాకపోయినా ఆనందం మాత్రం నాది. నేను పూర్తిగా ఆనందిస్తున్నాను. అలాగే మీరు కూడా మీ ఆనందించే శక్తిని పెంచుకోండి. మీరు దేనిని వదులుకోవాల్సిన అవసరము లేదు. మీరు దేనిని పట్టుకోనప్పుడు వదులుకోవటం అనే ప్రసక్తి లేదు. ఇక వైరాగ్యము అనేది ఎక్కడ ఉంది? ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ మీకు చెప్పి తీరాలి. మీరు సహజ యోగులు. మీకు మాత్రమే ఈ విషయం చెప్పవచ్చు. ఇది నేను సహజ యోగులు కాని వారికి చెబితే వారిలో 50% మంది లేచి పారిపోతారు. మరొక విషయం, మీరు అన్నింటినీ ఆస్వాదించాలి. అంతేకాక ఈ జీవితంలోనే మీరు ఇక్కడే అన్నింటినీ ఆనందించాలి. ఎక్కడికి పారిపోకూడదు. సన్యాసుల్లాగా మీరు కాషాయ వస్త్రములు ధరించవలసిన అవసరం లేదు. ధరిస్తే మీ చైతన్య తరంగములను కోల్పోతారు. రావణుడు కూడా కాషాయ వస్త్రాలలో మారువేషంలో వచ్చాడు. నిజానికి నేను కాషాయ వస్త్రాలకు వ్యతిరేకిని. మీరు ఎందుకు సన్యాసం తీసుకోవాలి? మీకు తల్లి లేదా? ఆమె మీ ఎదురుగానే కూర్చుని ఉంది. అటువంటప్పుడు సన్యాసము తీసుకోవడానికి మీకు ఎంత ధైర్యం? తల్లికి ఎందుకు మెచ్చిన దుఃఖము లేదు. మీరు మీ తల్లిని కష్టపెట్టాలనుకుంటే ఇలా చెప్పండి, రేపటి నుంచి నేను సన్యాసం తీసుకుంటాను అని. అప్పుడు ఆమె, కుమారా, నీకు ఏది కావాలంటే అది చెయ్యి, కానీ దయచేసి నన్ను క్షమించు. నేను మీ తల్లినని అర్థం చేసుకో. నాకు ఏది సంతోషకరమో ఏది బాధాకరమో తెలుసుకోవడానికి ప్రయత్నించు అని. ఇక రెండవ విషయానికి వస్తే, ఈ ఉపవాసము అనే జబ్బు మనలో ప్రవేశపెట్టబడింది. ఇది ఖచ్చితంగా తప్పు. ఈ రోజున శనివారం ఉపవాసము, రేపు ఆదివారము ఉపవాసము అనే ఆచారం. మీరు ఏ రోజున తింటారో భగవంతుడికి తెలియాలి. మీకు ఉపవాసముల మీద అంత మక్కువైతే చెయ్యండి. భగవంతుడు అనుకుంటాడు, భారతీయులకు ఉపవాసం అంటే ఎంతో మక్కువ, పోనీ అయితే తినకుండా వారి చావు వారిని చావని అని. ఎందుకంటే అదే మీరు కోరుకుంటున్నారు కాబట్టి. అయితే అలాగే కానియండి. పిల్లవాడు తన తల్లిని బాధ పెట్టాలంటే, అమ్మా ఈరోజు నేను ఆహారం తినను అని, అంతే, అయిపోయింది. ఆ తల్లికి ఆ రోజంతా వ్యర్థమైపోయినట్లే. పిల్లవాడు ఆ రోజంతా ఏమీ తినను అనడం ఆమెకు ఎంతో విచారకరమైన విషయం.
దానితో ఆమె తన జీవితం అయిపోయినట్లుగా బాధపడుతుంది. అయ్యో, ఏమి జరగబోతోంది, నేను బ్రతకలేను, నా పిల్లవాడు ఈరోజు ఏమీ తినలేదు అని ఒక టేపు రికార్డర్లాగా ప్రతి ఒక్కరికి, చెట్లకు, ఆకులకు కూడా చెబుతుంది, నా పిల్లవాడు ఈరోజు అన్నం తినలేదని. ఈ దేశంలో నేను చూశాను, ప్రతి రెండవ వ్యక్తి ఉపవాసం చేస్తాడని. అటువంటి వారికి ఎలా చెప్పాలో, ఏమి చేయాలో నాకు అసలు అర్థం కాదు. ప్రశాంతంగా తిని త్రాగండి. త్రాగడం అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. మీ చేతనకు వ్యతిరేకంగా తీసుకెళ్లే దానిని మీరు తీసుకోకూడదు. అసలు ఈ ఉపవాస దీక్షలు ఎందుకు వచ్చాయంటే, మీరు ఆకలితో ఉండి ఆ డబ్బును ఆదా చేసి వారి జేబుల్లో వెయ్యమని వారి ఉద్దేశం. సహజ యోగంలో ఉపవాసం అనేది నిషేధం. కానీ ఏదో ఒక ఆరోగ్య కారణం వలన కొంతకాలం మీరు తినటం మానివేయవచ్చు, అది పర్వాలేదు. కానీ మీరు తినాలని అనిపించినప్పుడు తినాలి. మీరు ఎవరింటికైనా భోజనానికి ఆహ్వానింపబడినప్పుడు వారింట్లో తినడం మీకు ఇష్టం లేకపోతే, ఈరోజు నాకు ఉపవాసం అని చెప్పవచ్చు, అది పర్వాలేదు. వారేమీ మిమ్మల్ని బలవంత పెట్టరు. ఈ విధంగా మీరు ఉపవాసం చేస్తే నష్టం లేదు. అంటే మీరు మీ గురించి మాత్రమే ఉపవాసం చేస్తున్నారు, అంతేకాని ఉపవాసం చేయాలనే నియమ నిబంధనలతో కాదు. కాబట్టి అంతా మీ చేతిలోనే ఉంది. మీకు తినాలని లేకపోతే మానేస్తారు, లేదా తినాలని ఉంటే తింటారు. అంతేకాని తినడానికి ఇప్పుడు ఇది శుభ సమయం లేక శుభ సమయం కాదు అని మీ మీద మీరు ఎటువంటి నిబంధనలు విధించుకోకూడదు. మనము కూర్చుని ఆనందిస్తున్నాము. ఎవరైనా మిమ్మల్ని తినమంటే మీకు కావాలంటే తినొచ్చు, లేకపోతే మానేయవచ్చు. అంతేగాని మీ చిత్తము తినడం మీద ఉండకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఏమి తిన్నారని అడిగితే మీరు ఆలోచించాలి, నేను ఏమి తిన్నాను, అసలు తిన్నానా అని. కానీ ఉపవాసం చేసేవారికి చిత్తం ఆహారం మీద ఉండకూడదు. అతనికి తాను తిన్నానా, ఉపవాసం ఉన్నానా అనే అవగాహన ఉండదు. కావలసినదల్లా మన చిత్తాన్ని ఆహారం మీద నుంచి తీసివేయడమే. కానీ భారతీయులలో వారి చిత్తము ఎప్పుడూ ఆహారం మీదే ఉంటుంది. భార్యలు కూడా చాలా తెలివైన వారు, మేధావులు. మంచి ఆహారాన్ని వండి మా భర్తలను సంతోషపెట్టాలని వారు అనుకుంటారు. భర్త ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి ఇంటికి వస్తాడు అని వారికి తెలుసు. ఎందుచేతనంటే భారతదేశంలో మగవారికి వంట చేయటం రాదు. ఆడవాళ్ళు వాళ్ళని అలా తయారు చేశారు. మగవారిని వంట చేయలేని వారిగా తయారు చేశారు. వారి చిత్తం ఎప్పుడూ కూడా భార్య చేసే వంట మీదే ఉంటుంది. వారికి రుచికరమైన వంటకాలను వడ్డించడం ద్వారా భార్యలు వారి చిత్తాన్ని ఆకట్టుకోవాలనుకుంటారు. కానీ మిగతా దేశాలలో అలా కాదు. జపాన్లో వారు వంటకాల యొక్క అమరికను, కళాత్మకతను, దాని అందాన్ని, అది ఏ విధంగా అది ప్రదర్శింపబడింది, అది ఆకర్షణీయంగా ఉందా లేదా అని చూస్తారు. అంతేగాని వారి ధ్యాస ఆహారం మీద ఉండదు. కానీ మన సాంప్రదాయంలో మన ప్రధానమైన ఆసక్తి చిత్తము ఆహారం మీదే ఉంటుంది. ఇంట్లో ఏ వంటకాలు తయారు చేయబడినాయి అని. ఒకవేళ తమ ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంటకము తయారు చేసుకున్నామని చెబితే ఇరుగు పొరుగు అందరూ వారి కుటుంబాలతో అక్కడ తినడానికై చేరతారు. తమ వంటకాల ద్వారా, వడ్డించే వంటకాల మాధ్యమాల ద్వారా ఆడవాళ్ళు వారి ప్రేమను వ్యక్తం చేస్తారు. ఒకరోజు నేను నా మనవరాలిని అడిగాను, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని. దానికి ఆ పాప చెప్పింది, నేను ఎయిర్ హోస్టెస్ కానీ నర్సు కానీ అవుతానని. నేను ఎందుకని ప్రశ్నించినప్పుడు దానికి ఆ పిల్ల, ఈ 2 వృత్తులలో మాత్రమే మనము అందరికీ ఆహారాన్ని అందిస్తాము కదా అని. కాబట్టి భారతీయ మహిళలు ఆహారాన్ని వడ్డించడం అంటే మక్కువ చూపుతారు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఇది ఇంకెక్కడా జరగదు, వేరెక్కడా కూడా. ఒకవేళ మీరు లండన్కి వెళ్ళినట్లయితే 3 రోజులలోనే మీరు సగం బరువు తగ్గిపోతారు. అక్కడ ఆడవారు ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే వడ్డిస్తారు.
అయితే భారతీయ మహిళలో ఉన్న మరొక గుణం ఏమిటంటే వారు రకరకాలైన రుచికరమైన వంటకాలను తయారు చేసి పెట్టడం ఇష్టపడతారు. ఒక్కొక్కసారి నా మీద ఉన్న ప్రేమతో వారు చూపించే మితిమీరిన ఆతిథ్యాన్ని నేను భరించవలసి ఉంటుంది. శ్రీ మాతాజీ, మీకోసం మేము ఎంతో ప్రేమతో రబిడి అంటే పాలతో చేసిన స్వీట్ తయారు చేసి తెచ్చాము అంటారు. కానీ అమ్మా, నేను రబిడి తినను కదా అని వారికి ఎలా చెప్పాలి? ఇతరులకు తాను వండిన ఆహారం ఇవ్వాలనే దాని మీద చిత్తం ఉండటం చాలా మధురంగా ఉంటుంది. కానీ నేను చెప్పేదేమిటంటే మనం మన చిత్తాన్ని ఆహారం మీద నుండి తీసివేసినప్పుడు అందులోని సూక్ష్మం బోధపడుతుంది. అదెలాగంటే శబరి ఇచ్చిన బెర్రీ పండ్లను శ్రీరాముడు తిన్నట్లుగా ఆమె ఆదరణలో దాగి ఉన్న సూక్ష్మమైన ప్రేమను, భక్తిని రాముడు గుర్తించాడు. ఆమెలోని స్వచ్ఛమైన ప్రేమను, అనన్య భక్తిని, గౌరవాన్ని, శరణాగత భావనను గమనించాడు. ఇవన్నీ చూసి ఆమె ఇచ్చిన పండ్లను తిన్నాడు. ఈ సూక్ష్మ గ్రాహకత మనలోకి వచ్చినప్పుడు మనము ఆహారము మీద నుంచి పూర్తిగా చిత్తాన్ని తీసివేయవచ్చు. ఇవ్వడంలో దాగి ఉన్న నిజమైన ప్రేమను మనము చూసినప్పుడు మనము నిజంగా సహజ యోగులం అవుతాము. ఇంతకు ముందు తీసుకున్న అవతారాలలో నేను తిన్న ఆహారాన్ని ఈ అవతారంలో వదులుకున్నాను. దేవికి శ్రీఖండ్ అంటే పెరుగుతో చేసే స్వీట్ ఇష్టమని చెప్పబడింది. కానీ ఇప్పుడు నేను అది అసలు తినను. అలాగే దేవికి పూరన్ పూరి అంటే బొబ్బట్లు అంటే ఇష్టమని చెప్పబడింది. అది కూడా నేను ఇప్పుడు తినను. నేను ఎప్పుడూ పాలు త్రాగను. అలాగా అప్పుడు నాకు ఇష్టమైన వాటన్నింటినీ ఇప్పుడు నేను వదిలిపెట్టేశాను. ఎందుకంటే నేను వాటిని నా పాత జన్మలతో పాటే వదిలేశాను కాబట్టి. ఇప్పుడు ఇంకా తినవలసినవి ఏమి మిగిలి ఉన్నాయి? ఈ జన్మలో నేను తినవలసింది భూతములను అంటే రాక్షసులను మాత్రమే. ఆ తరువాత నా పొట్టలో ఇంకా ఖాళీ ఎక్కడుంది? నాకు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదెలాగంటే ఇది వరకు విడిచి వెళ్ళిపోయిన వారినందరినీ తిరిగి కలుసుకున్నట్లుగా ఉంది. ఈ కలకత్తాలో ఆధ్యాత్మిక జాగృతి జరిగినట్లయితే అప్పుడు అన్నీ ఎంత అందంగా తయారవుతాయో మీరు చూస్తారు. అది జరిగి తీరాలి. పరమాత్ముడు మీ మీద తన ఆశీస్సులు కురిపించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మీరందరూ మాత్రం ఆ ఆశీర్వచనాలను స్వీకరించే స్థితిలో ఉండాలి. ఇప్పుడు జరగవలసినదంతా ఇదే. నేను చెప్పిన ఈ విషయాల గురించి కలత చెందవద్దు, నిరాశ చెందవద్దు. నేను చెప్పినదంతా పరమ సత్యము. మీరు మీ ఔన్నత్యంతో దానిని స్వీకరించాలి. మీ అందరికీ నా అనంత ఆశీర్వాదములు. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.